హలో ఆల్, అందరికీ హ్యాపీ దసరా. మేమైతే ఈరోజు మా ఇంట్లో బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా చాలా తక్కువ టైంలో అయిపోవాలి. సో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సైడ్ బగారా కుక్ చేస్తూనే ఇంకొక పక్కన మటన్ కర్రీ కూడా అయిపోతుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇందులో ఎక్స్ట్రా స్పైసెస్ అనేవి ఏవి యాడ్ చేయట్లేదు. మనం ఫస్ట్ తీసుకున్న స్పైసెస్తోనే ఈ బగారా రైస్ మొత్తం కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే బగారా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ అనేది మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది ఒక 70 to 80% కుక్ అయిపోయిన తర్వాత దీనిపైన మనము మీకు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి అండ్ కొత్తిమీర, కొంచెం ధనియాల పౌడర్ ఆప్షనల్ మాత్రమే వేసుకుని అలానే దమ్ పెట్టేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్క 10 minutes దమ్ అయిపోయిన తర్వాత 5 minutes పక్కన పెట్టేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.